हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। धन्यवाद माता जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। హరే हरे కృష్ణ कृष्ण డియర్ माता जी, డివోటీస్ दंडवत అందరికి प्रणाम మన माता जी। భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. మంగళాచరణ చేసుకుని మనం సెషన్ లో గడిపేద్దాం. అందరికి ధన్యవాద్ ప్రణామ్ డివోటీస్. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. బలదేవ్ జగన్నాథ్ సుభద్రమయ్య की जय, सुदर्शन भगवान की जय, निताय गौर आनंदी हरि हरि, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, निताय गौर प्रेमानंदे हरि हरि. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। धन्यवाद प्रणाम माताजी. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. మనం 11వ అధ్యాయం విశ్వరూపంలో ఉన్నామండి. ఈ రోజు మనం 45, 46 శ్లోకాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస, ప్రసీద దేవేశ జగన్నివాస. ఇదివరకు ఎన్నడనూ చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచి నేను మిగులు సంతోషించితనే. కాని అదే సమయమున మనసు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవ జగన్నివాస, నా ఎడ కరుణను చూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము. 46వ శ్లోకం. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ విశ్వరూప, సహస్రబాహో, కిరీటమును ధరించి శంఖ చక్ర గదా పద్మములను హస్తములందు కలిగి ఉండి నీ చతుర్భుజ రూపమును గాంచకూరుదును. నిన్ను ఆ రూపమునందు గాంచ నేను అభిలషించుచున్నాను. సో మనం చక్కగా విశ్వరూపంలో చాలా అద్భుతమైన పాటలో ఉన్నాం. సో ఏదైతే విశ్వరూపాన్ని మొత్తం అర్జునుడి యొక్క కోరిక మేరకు భగవంతుడు చాలా అద్భుతంగా చక్కగా మొత్తం అంతా చూడనిస్తారు, మొత్తం చూపిస్తారు. అంతా కూడా ఎక్కడైతే ఉన్నాడో అదే స్థానం నుంచి మొత్తం చూపిస్తారు. అలాగే తను ఏం చూడాలనుకుంటున్నాడో భూత వర్తమాన భవిష్యత్ అన్ని చూడమంటారు. స్టార్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే అర్జునుడు తన భవిష్యత్ ఏమవబోతుందో అని చూస్తున్నాడు, యుద్ధం యొక్క భవిష్యత్ ఏం జరగబోతుంది, దాని రిజల్ట్ చూడాలనుకున్నప్పుడు అది ఏమైంది, స్లోగా అది కాళ్ళ రూపాన్ని ఆయన తీసుకుంటాడు. అప్పుడు అర్జునుడు అడగటం జరుగుతుంది, ఎవరివయ్యా నువ్వు అని అడిగితే ఆయన ఏమంటారు, కాలోస్మి, నేను సర్వాన్ని హరించే కాలనయ్యా, కేవలం నిమిత్త మాత్రుడి కింద నువ్వు యుద్ధంలో వచ్చి ఆల్రెడీ నా కాల ప్రభావ కారణంగా కాల రూపాన్ని వాళ్ళందరినీ నేను వధించేసి ఉన్నాను అని చెప్తారు. సో ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే నా యొక్క ప్లాన్ లో నువ్వు ఇముడుతావో ఆ విధంగా నువ్వు కీర్తిని గడిస్తావు అని చెప్తారు. సో ఇంకా మనం చూస్తాం కదండి. ఆ తర్వాత అర్జునుడు ప్రార్థించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే సో అప్పటి వరకు ఎంతో స్నేహభావంతో ఉన్నారు. స్నేహభావంలో ఉన్నప్పుడు చాలా విషయాలు జరుగుతుంటాయి. సో ఇక్కడ చూస్తే ఈయన అనంతుడి కింద ఉన్నాడు. ఆది ఏంటో మధ్యం ఏమిటో అంతమేంటో తెలియకుండా ఉంది. దేదీప్యమానంగా ఉంది. నిరంతరం ప్రకాశమానంగా అనంతంగా పెరుగుతూ పెరుగుతూ అనంతమైన తలలతో, ఉదరాలతో, చేతులు, కాళ్ళతో అది అనంతంగా వ్యాపిస్తూ ఉన్నది. సో అది కూడా ఇప్పుడు కాల రూపం కారణంగా ఏమవుతుంది, తన యొక్క సైనికులు ఆపోజిట్ వాళ్ళందరూ కూడా ఆయన చాలా పెద్దగా కూరలు కలిగి ఉన్న యొక్క దంతాల మధ్య వాళ్ళు చూర్ణం అయిపోతున్నారు కదండి. సో వాళ్ళందరూ కూడా చూడనితలు అయిపోతున్నారు. సో ఈ విధంగా ఇదంతా చూసిన తర్వాత అర్జునుడు చక్కగా ప్రార్థిస్తాడు, అయ్యా అందరూ చాలా భీతి చెందుతున్నాం అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, కాలరూపాన్ని చూసిన తర్వాత ముకులిత హస్తుడై చేతులు జోడించి
కదండి కంపిస్తూ భయంతో భయాన్ని కలిగిన వాడే చాలా భీతితో వందనాలు సమర్పిస్తాడు కదండి. సో ఇంకా చెప్తాడు, నీ యొక్క నామం అందరికీ హితకరమైనది. సో నీ నామం తెలుసుకుని అందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు నిన్ను పూజిస్తున్నారు. బట్ ఎవరైతే నీ నామాన్ని ఈ యొక్క ఉచ్చారణ కారణంగా వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఆ యొక్క అసురులు నిలవలేరు. వాళ్ళ యొక్క అద్భుతమైన రూపాన్ని చూసి వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు, పలాయనం చిత్తగిస్తున్నారు. బట్ ఎవరైతే నీ భక్తులు మాత్రం నీ నామాన్ని తీసుకుని వాళ్ళు చక్కగా నిశ్చితంగా ఉండగలిగారు. ఇవన్నీ చెప్తారు. ఆ తర్వాత మనం చెప్పుకున్నాం ఈ 35 నుంచి 46 వరకు కూడా అద్భుతమైన ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనలో మొత్తం వేదాల సారం అంతా ఉంటుంది. అంత అద్భుతంగా అర్జునుడు కీర్తిస్తాడు. ఎందుకంటే ఇవి మనం అర్థం చేసుకోగలిగితే మొత్తం విషయాలు మనకు చాలా మటుకు అర్థమైపోతాయి. అంత విధంగా అర్జునుడు ఎంతగానో గ్లోరిఫై చేస్తున్నాడు కదండి. సో అర్జునుడు ఒక విధంగా మనలాంటి బద్ధ జీవులకి ఏ విధంగా ఎవరిని పెడితే వాళ్ళని భగవంతుడని అంగీకరించకుండా ఉండటం కోసం మనందరినీ ఉద్ధరించే ప్రయత్నంగా ఇక్కడ దేవాది దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఆయన అనంతంగా ఉంటాడు, అవన్నీ కూడా ఆయన మనకి విశ్వరూపం ద్వారా మనకి చెప్పే ప్రయత్నం చేశారు. సో మనం చక్కగా ఈ యొక్క గ్లోరిఫికేషన్ అంతా చాలా రోజులు బట్టి చక్కగా చెప్పుకుంటున్నాం. సో ఈ రోజు ఇంకా 45, 46లో ఆయన రిక్వెస్ట్ పెడుతున్నాడు. ఏమని రిక్వెస్ట్ పెడుతున్నాడు? సో నేను నీ యొక్క దివ్యమైన చతుర్భుజ రూపాన్ని దర్శించాలి అనుకుంటున్నాను అన్నాడు. సో అదేంటయ్యా ఇప్పుడు నేను చూపిస్తున్న రూపం మరి నీకేమైనా నచ్చలేదా, ఏమైనా కంగారు పడ్డావంటే ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఈ రూపంలో 2 విషయాలు జరిగాయంట. ఈ రూపాన్ని చూస్తున్నప్పుడు ఆయన ఒక విధంగా ఏమయ్యాడంట, ఆనందం కలిగింది, ఒక విధంగా భయం కూడా కలుగుతోందంట. 2 ఎలా జరుగుతున్నాయి? 2 ఎలా జరుగుతున్నాయి? ఏమని చెప్పారు? అదృష్టపూర్వం ఋషితోష్మి. ఏమంటున్నారు? అదృష్టం. ఇంతకుముందు ఎవరు కూడా ఇంత అద్భుతమైన ఈ విశ్వరూపాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇది నా అదృష్టం. నువ్వెంతో కరుణతో నాకు చూపించావు. ఎందుకంటే దివ్య చక్షులు ఇచ్చాడు కాబట్టి చూడగలిగాడు. అందరూ చూడలేరు. సో ఇది నా అదృష్టం అయ్యా. ఇంత అద్భుతమైన ఫుల్ లెంత్ విశ్వరూపం అర్జునుడే చూశాడు. మిగతా అన్ని చోట్ల విశ్వరూపం చూపించినప్పుడు పార్షియల్ గా చూపిస్తాడు స్వామి. ఇక్కడ అర్జునుడికి ఏదైతే చూపించాడో మొత్తం విశ్వరూపాన్ని చూపించేశాడు. అంటున్నారు అదృష్టపూర్వం, ఇది నా అదృష్టం, ఇదంతా కూడా దర్శించడం, నీ యొక్క అద్భుతమైన విభూతుల ద్వారా ఈ విధంగా వ్యాపించి ఉన్నాం, మొత్తం విశ్వాన్ని ఈ విధంగా పోషిస్తున్నాం, ఇది నా అదృష్టం. బట్ ఏమైంది? భయేనచ ప్రవతితం మనోమే. కానీ అదే సమయంలో ఇదంతా చూస్తుంటే ఏమవుతుంది? నా మనసులో భయం కూడా కలుగుతుంది. సో ఎందుకని భయం కలుగుతుందండి? ఎందుకని భయం కలుగుతుందంటే ఎప్పుడైతే ఈ సాఖ్య భావంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? హే యాదవ ఇలా రావయ్యా, ఇలా కూర్చో, ఓ మిత్రమా కదండి. లేకపోతే వాళ్ళిద్దరు కూడా అర్జునుడు కృష్ణుడు ఎంత గొప్ప భక్తులంటే ఎంత గొప్ప స్నేహ బాంధవ్యం కలిగి ఉన్నవారంటే అర్జునుడు కృష్ణుడు ఒకే దాంట్లో తినేవారు, ఒకే చోట శయనించేవారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకే ఏజ్ కలిగిన వారు కాబట్టి ఆ బాంధవ్యం ఇంకా గట్టిగా ఉంటుందన్నమాట వీళ్ళ బాంధవ్యం. సో అటు ఎక్కువ స్నేహ సంబంధంలో ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఒక మాట సరదాగా అనేస్తాం. బట్ ఇప్పుడు ఆ స్నేహితుడే పరమ ఈశ్వరుడు, ఈ మొత్తం విశ్వ రూపాన్ని ధరించిన వాడే తెలిసినప్పుడు ఎలా ఉంటుంది? అమ్మో నేను ఇంతకు ముందు ఏమైనా అపరాధం చేశానా ఈయనకి? ఎందుకంటే అర్జునుడు ఈవెన్ గొప్ప బాలరులు కూడా సాఖ్యభావంలో ఉంటారు. అర్జునుడు సాఖ్యభావంలో ఉన్నాడు. కానీ అర్జునుడు ఉన్న సాఖ్యభావం ఏంటి? ఐశ్వర్యం చూపించంగానే దాస్యంలోకి పడిపోయింది కదండి. కానీ బృందావనంలో గొప్ప బాలుల యొక్క వాళ్ళకి ఎంత ఐశ్వర్యం చూపించినా వాళ్ళు సాఖ్య భావంలోనే ఉంటారు ఆయనతో. అది తేడా. ఐశ్వర్య భావానికి, మాధుర్య భావానికి ఇది తేడా ఉంటుందన్నమాట. రైట్. సో ఎప్పుడైతే ఈ యొక్క ఐశ్వర్య భావంలో ఐశ్వర్య భావంలో ఉన్న అర్జునుడు సాఖ్య భావంలో ఎప్పుడైతే సేవిస్తున్నాడు, స్వామి ఎప్పుడైతే ఈ యొక్క అనంతమైన ఐశ్వర్యాలు చూపించంగానే ఏమైపోతుంది? పరమ ఈశ్వర తత్వాన్ని మొత్తం ప్రదర్శించే వాటికి ఏమవుతుంది? ఆ యొక్క సాఖ్య భావం స్లోగా ఏమవుతుంది? మొత్తం దాస్యంలోకి దిగిపోతుంది. యాక్చువల్ గా ఏ భావంలో అయినా ఈ దాస్యం అనేది ఇన్క్లూడ్ అయి ఉంటుంది. అది ఏదైనా సరే, వాత్సల్యమైన, మాధుర్యమైన, అది బేసిక్ ఏంటంటే వాళ్ళు దాసుడి కిందే ప్రవర్తిస్తారు. బట్ ఎక్స్ట్రా మాతృవాత్సల్యం, పితృవాత్సల్యం, లేకపోతే ఒక ప్రేయసి కింద, లేకపోతే భార్య కింద, అది ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది. బట్ దాసత్వం అనేది అన్నిట్లో ఉంటుంది కదండి. కానీ ఇక్కడ ఏమైంది? సాఖ్యం వల్ల మొత్తం దాసత్వంలోకి వెళ్ళిపోయింది. ఆయన ఏమంటున్నాడు? చేతులు జోడించి నన్ను క్షమించండి, నా అపరాధాలన్నిటికీ నన్ను క్షమించండి అని ప్రార్థిస్తున్నాడు. సో అందుకని ఒక పక్కన ఆనందం ఎప్పుడు చూడగలుగుతున్నాడు. ఇంకొకటి ఏమవుతుంది? నేనే కాదు, దేవతలందరూ కూడా కలత చెందుతున్నారయ్యా. ఆనందంగా ఉంది, బట్ అట్ ది సేమ్ టైం నాకు భయంగా ఉంది అని చెప్పి ఏమంటాడు ఆయన? ఎలాగైతే నువ్వు కుమారుడు ఏదైనా మొండితనంగా ఉన్నాడు అనుకోండి, తండ్రి ఎంతో ప్రేమగా అతను చేసిన తప్పులన్నీ కూడా క్షమిస్తాడు. ఓ మొండిగా ఉన్న కుమారుడి మీద ఏమైనా కోపం తెచ్చుకుంటాడు ఆ తండ్రి, చాలా బుజ్జగించి తన్ని దారిలో పెట్టుకుంటాడు.
అలాగే ఒక మొండి కుమారుని తండ్రి ఎలా క్షమిస్తాడో కదండి. ఒక మిత్రుడు పట్ల వేరే మిత్రుడి పట్ల అమర్యాదగా ఉంటే ఆ మిత్రుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎందుకంటే నా మిత్రుడే కదా అని. ఆ మిత్రభావన ఉంటే క్షమిస్తాడు. అసలు మిత్రుడే అనుకోవట్లేదు అనుకోండి. అసలు ఎవరైనా మనల్ని ఒకళ్ళు మిత్రుడే అనుకోకపోతే మనం చేసిన ప్రతి తప్పు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా చూసారు. ఎందుకంటే మిత్ర భావనలో ఉన్నప్పుడు చిన్న చిన్న వాటిని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆ ఫ్రెండ్ కదా! కావాలని ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని ఇబ్బంది పెట్టరు కదా! తప్పుగా మాట్లాడరు. వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా ఉండరు. బై మిస్టేక్ ఎందుకంటే అందరికి తప్పులు చేసి ఎందుకంటే మనం ఎవరంటే అందరూ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్‌తో ఉంటాం. అందుకని ఇక్కడున్నాం భౌతిక ప్రపంచంలో. సో, ఎవరైనా తప్పులు చేసే అవకాశం ఉన్నది. సో, మిత్రుడైన వాడు అర్థం చేసుకుంటాడు. ఓహ్! ఇది ఇంటెన్షనల్‌గా చేయలేదయ్యా! ఏదో జరిగింది. బట్ నా మిత్రుడు నా క్షేమం గురించే చూస్తాడు. నన్ను అనవసరంగా బాధపెట్టే ప్రయత్నం చేయడని చెప్పి అటువంటి మిత్రుడిని క్షమిస్తాడు. కదండీ! ఎవరైతే మిత్రుడు అనుకోలేదో క్షమించరు. వాళ్ళ మీద ఏం చేస్తారు? వాళ్ళు ద్వేషాన్ని పూనుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. ఒక మిత్రుడి పట్ల ఒక మిత్రుడు అమర్యాదగా వ్యవహరిస్తే ఎలా క్షమిస్తాడో, ఒక కుమారుడు కుమారుడు మొండితనంగా ఉన్న కుమారుడిని తండ్రి ఎలా క్షమిస్తాడో, అలాగే ఒక ప్రియురాలిని ప్రియుడు ఎలా సహిస్తాడో, సో, ప్రియురాలు ఏదైనా ఒక మాట అన్నా సరే ప్రియుడు సహిస్తాడు. నా మీద ఇష్టంతోనే కదా ఒక మాట అనేసింది అని చెప్పి సహిస్తాడు. కదండీ! అలాగే నువ్వు కూడా నా తప్పులన్నీ దయతో క్షమించు. సో, ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. కదండీ! సో, అందుకనే చెప్తున్నాడు. సరేనయ్యా, ఓ దేవదేవ జగన్నివాస కదండీ! ఏమంటున్నాడాయన? నీ కరుణ చూపించు నా మీద. దేవేశ జగన్నివాస ప్రసీద. ప్రసన్నమవ్వు నా మెట్ల. ప్రసన్నమై ఏం చూపించమంటున్నాడు? నీ యొక్క దివ్య రూపాన్ని చూపించు. కదండీ! దర్శయ దేవ రూపం. నీ యొక్క దివ్య రూపాన్ని మాకు దర్శనం చేయించండి. సో, 46 శ్లోకంలో ఎలాగా ఉండాలి ఆ దివ్య రూపం కూడా వర్ణనిస్తున్నాడు. ఎలా ఉండాలంట ఆ రూపం? కిరీటంనం గదినం చక్రహస్తం ఇచ్చామిత్వం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఏమని పిలుస్తున్నాడు? యాక్చువల్‌గా అర్జునుడు మహాబాహో గొప్ప పరాక్రమానికి సంబంధించిన భుజాలు కలిగిన వాడని అర్జునుడు కృష్ణ భగవానుడు సంబోధిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ భగవంతుడిని అర్జునుడు ఏమని సంబోధిస్తున్నాడు? సహస్రబాహు. ఎందుకని ఇప్పుడు ఆయన ఎన్నో అనంతమైన భుజాలు కలిగి ఉన్నాడు. సహస్ర అంటే కేవలం 1000 అని కాదు. అనంతమైన అని సహస్రం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. ఎందుకని విశ్వరూపానికి సంబంధించింది. విశ్వరూపంలో ఏమున్నాయి? అనేకమైన భుజాలు చూస్తున్నాడు ఆయన. అన్ని కూడా ఎత్తబడిన ఆయుధాలతో కలిగి ఉన్నాయి. అందుకని ఓ సహస్ర బాహో, ఓ విశ్వరూప, మొత్తం విశ్వాన్నంతా నువ్వు ఏ విధంగా వ్యాపించి పోషించి అంతా కూడా చేస్తున్నావు. సృష్టి స్థితి లయాలన్నీ చేస్తున్నావు. సో, నా పట్ల నువ్వు ప్రసన్నుడు అయ్యి ఏం చేయమంటున్నారు? ఈ శంఖ చక్ర గదా పద్మ ధరించి ఉన్న చతుర్భుజ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. సో, దీన్ని బట్టి మనకి 46 శ్లోకంలో అర్జునుడు చేసిన చిట్ట చివరి ప్రార్థన. తర్వాత 47 నుంచి భగవంతుడే మాట్లాడతారు. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో, అర్జునుడికి 100% నమ్మకం ఉంది. భగవంతుడు చతుర్భుజ రూపాన్ని కూడా డిస్‌ప్లే చేయగలడు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం. లాస్ట్ సెషన్‌లో మనం చెప్పుకున్నాం. ఏతై చాంస కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. స్వయం భగవానుడు కృష్ణ భగవానుడు అవతారి. ఆయన నుంచి అన్ని అవతారములు వస్తాయి. ఆయన నుంచి బలరాముడొస్తారు కదండీ! బలరాముడి నుంచి మనం చెప్పుకున్నాం మొదటి చతుర్వ్యూహ, తర్వాత నారాయణ, ఆది నారాయణ, మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహ. ఆ ద్వితీయ చతుర్వ్యూహాలో మహాసంకర్షణ నుంచి పురుష అవతారంలో, తర్వాత ఆ క్షీరోదక సాయి విష్ణు నుంచి అనంతమైన 6 రకాల డిఫరెంట్ అవతారములు 5 రకాలొస్తాయి మిగతావన్నీ కూడా. అవన్నీ కూడా క్షీరోదక సాయి నుంచి వస్తాయి. ఏదైతే విశ్వంలో జరుగుతున్నాయో. కానీ బ్రహ్మగారి ఒక రోజు కాలం, ఒక కల్పకాలంలో ఒక్కసారి స్వయం భగవానుడు ఆవిర్భవిస్తారు. అదే సమయం, అదే నెక్స్ట్ ఆ ద్వాపర తర్వాత వచ్చే కలియుగంలో చైతన్య మహాప్రభు రావటం జరుగుతుంది. మన అదృష్టం ఎగ్జాక్ట్‌గా 5000 ఇయర్స్ క్రితం కృష్ణ భగవానుడొచ్చారు. స్వయం కృష్ణ. ఆ తర్వాత చైతన్య మహాప్రభు వచ్చారు. సో, మనందరం కూడా చాలా అద్భుతమైన గోల్డెన్ పీరియడ్‌లో ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. ఈరోజు 2 ప్రార్థనల ద్వారా మనకు అర్థమయ్యేదేంటంటే, అర్జునుడు చెప్తున్నారు, భగవంతుడు అవతారి. ఆయన ఏదైతే ఇప్పుడు విశ్వరూపాన్ని ధరించగలిగాడో, అలాగే ఆయన చతుర్భుజ రూపాన్ని కూడా డిస్‌ప్లే చేయగలడు. ఎందుకంటే దానికి కూడా ఆయనే ఆధారం. కదండీ! సో, మనకొస్తుంది. ఏమంటారు? ఏకలే ఈశ్వరే కృష్ణ సభార్య భృత్య. ఈశ్వరుడు ఒక్కడెవరు? ఆయనే దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన సేవకులు లేదా భక్తులు. ఆ విధంగా ఒకటి ఆయన నుంచి వచ్చిన 2 ఉంటాయి. విభిన్నాంశములు, స్వాంశములు. ఏదైతే విష్ణుతత్వములన్నీ కూడా స్వాంశములు. అవన్నీ కూడా గుణాతీతమై ఉంటాయి. ప్రకృతిని ఆదేశించేలాగా ఉంటాయి. అలాగే విభిన్నాంశములు. ఎవరైతే జీవుడు, ఆ జీవుడు ఏం చేస్తాడు?
జీవుడికి తటస్థ శక్తిలో ఉంటాడు. కావాలంటే చక్కగా తనిచ్చిన స్వతంత్రాన్ని చక్కగా ఉపయోగించుకుని భగవంతుని శరణాగతి పొందితే ఈ యొక్క 3/4 75% ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలో చక్కగా ఉండి స్వామితో సేవలు చేసుకుంటూ ఉంటాడు. స్వామికి అన్ని రకాల సేవలు చేస్తూ స్వామితో నిత్యంగా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. లేదండి తను ఇచ్చిన చిన్నపాటి స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుంటే ఎక్కడికొస్తాడు? ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి ఈ మాయ యొక్క ఆధీనంలో ఉండబడి రకరకాల ఏమంటున్నారు? మనసష్టాని ఇంద్రియాన్ని ప్రకృతిష్టాని కర్షతి. మనసుతో కూడిన ఆరైన ఇంద్రియంతో ఏం చేస్తాడు? తీవ్ర సంఘర్షణ కావిస్తూ రకరకాల కర్మలు చేస్తూ, ఎందుకంటే భగవంతుడికి అభిముఖంగా ఉన్నాడు. భగవంతుడికి చేయాలి సేవ, లేకపోతే మాయకి చేయాలి. సో భగవంతుడిని ఎప్పుడైతే సేవ చేయమంటామో మాయకి సేవ చేస్తాం. భగవంతుని సేవ చేస్తే కర్మ బంధనాల నుంచి విముక్తి అవుతాం. మాయకి సేవ చేస్తే బంధనాలు ఇరుక్కుంటాం. సో ఎప్పుడైతే భగవంతుడికి అభిముఖంగా భగవంతునికి అంటే ఆపోజిట్ గా వచ్చేసాం, ఏమవుతుంది? అక్కడ అంధకారం ఉంటుంది, అవిద్య ఉంటుంది. అవిద్య అంటే మన యొక్క నిజ స్థితి మనకి తెలియకుండా కప్పబడి ఉంటుంది. అటువంటి స్థితిలో ఏం చేస్తాం? రకరకాల ఇంద్రియ భోగ కర్మలు చేసి బంధనాల్లో పెట్టబడతాం. కాబట్టి ఏం చేయాలి? మనకిచ్చిన మానవ జన్మ ఉపయోగించుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఏం చేయాలి? మన యొక్క నిత్య నివాసమైన యొక్క భగవద్ధామానికి వెళ్ళి ఏం చేయాలి? ఆయన చక్కగా సేవలు చేసుకుంటూ ఆనందంగా ఉండాలి. సో ఇంకొక విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క చతుర్భుజ రూపములన్నీ కూడా భగవంతుడు దేవాదేవుడు కృష్ణ భగవాన్ నుంచి వచ్చాయని చెప్పుకున్నాం. సో అయితే కూడా ఇందులో ప్రభుపాద్ గారు చక్కగా చెప్తున్నారు. ఈ యొక్క విశ్వరూపాన్ని దర్శిస్తున్నాడు ఆయన. ఈ విశ్వరూపం అనేది ఒకానొక దివ్య రూపం కింద అధ్యాత్మ ప్రపంచంలో దర్శించుకోవడానికి ఉండదు. ఇది భౌతిక ప్రపంచంలో వ్యక్తం అవ్యక్తం అవుతుంది. ఇది దివ్యమైనది అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ ఒక్క రూపంలో ఎవరు భగవంతుని సేవిస్తూ ఉండరు. ఆధ్యాత్మిక లోకాల్లో ఏమవుతాయి? అనంతమైన వైకుంఠాలు ఉంటాయి. అక్కడ అనంతమైన రూపాల్లో స్వామి సేవించబడుతూ ఉంటాడు. ఒక వైకుంఠం కాదు, వైకుంఠం అంటే అనంతమైన వైకుంఠాలు, అనంతమైన రూపాల్లో. ఒక చోట నృసింహ భగవానుడి కింద, ఒక చోట వామనుడి కింద, జనార్దనుడి కింద, శ్రీనివాసుడి కింద, శ్రీరంగనాథుడి కింద కదండి. అలాగే ఎవరు మనం పార్థ సారథి కింద కదండి. అలాగే కపిల వైకుంఠం అనేది ఉంటుంది. కపిల దేవి ఉంటారు అక్కడ, దేవహూతి దేవి, కర్దం అని వీళ్ళందరూ ఆరాధన చేస్తూ ఉంటారు కదండి. ఈ విధంగా అనంతమైన రూపాలలో ఈ చతుర్భుజ రూపాలు ధరించి ఆయన అనంతమైన వైకుంఠాల విరాజమానుడై ఉంటాడు. ఈ చతుర్భుజ రూపాలు ధరించినప్పుడు ఏం చేస్తాడు? ఆయన శంఖ చక్ర గదా పద్మ పెట్టుకుంటాడు. వీటి యొక్క అమరిక ఒక్కోసారి శంఖ చక్ర కింద ఉంటాయి, లేకపోతే ఒక్కోసారి పైన ఉంటాయి, ఒక్కోసారి రైట్ హ్యాండ్ పైకి ఉంటుంది, ఒక్కోసారి రైట్ హ్యాండ్ డౌన్ పెడతాడు ఆయన. ఈ పొజిషన్స్ బట్టి, వాటి మూమెంట్ ని బట్టి, లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్ పొజిషన్స్ బట్టి ఆయనకి ఏమవుతుంది? ఒక నామం అనేది ఇస్తారని, ఒక నామం అనేది ఉంటుంది. ఆ విధంగా ఆయన ఏం చేస్తాడు? అనంతమైన వైకుంఠాల్లో, అలాగే సాకేత ధామం అయోధ్య ధామంలో రామచంద్రమూర్తి కింద కదండి, గోలోక వృందావనంలో ఈ యొక్క రాధాకృష్ణుల కింద ఏమవుతారు? అనంతమైన గోపికలతో ఆయన సేవింపబడుతూ ఎప్పుడు కూడా ఆనందంగా భక్తులు అందరూ కూడా ఆయన సేవిస్తూ ఉంటారు. వైకుంఠ అంటే ఏంటి? విగతాకుంఠ, ఎక్కడైతే సమస్యలు ఉండవు. ఏం సమస్యలు? ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు ఉండవు. జన్మ మృత్యు జరా వ్యాధి ఉండదు. ఎవరైతే అక్కడికి వెళ్తారో మళ్ళీ తిరిగి భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు. మద్గత్వ నివర్తంతే మద్ధామ పరమం మమ. ఎవరైతే నా ధామానికి వస్తారో మళ్ళీ వాళ్ళు తిరిగి రావాల్సిన అవసరం లేదు. మన ఆయన ధామం గురించి కూడా చాలా కాన్వర్సింగ్ చేస్తాడు ఆయన. నశశాంకో నసూర్యో న పావకః కదండి. అక్కడికి సూర్యచంద్రుల అవసరం గాని, విద్యుత్ గాని, అగ్ని గాని అవసరం ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడా స్వయం ప్రకాశమానంగా ఉంటాయి. అక్కడ కాల ప్రభావం అనేది ఉండదు. కాలం ఉన్నప్పటికీ కూడా కాల ప్రభావం అనేది ఏమి ఉండదు. ఈ భౌతిక ప్రపంచంలో కాల ప్రభావం ఉంటుంది. మనం 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉంటామా? మన ఇంద్రియాలు అంతే పటుత్వంగా ఉంటాయా? మన జ్ఞాపక శక్తి అలాగే ఉందా? లేదు. ఏమవుతుంది? వెళ్ళే కొద్ది ఏమవుతుంది? మనం క్షీణించబడతాం. ఈ భౌతిక ప్రపంచంలో కాల ప్రభావ కారణంగా ప్రతిదీ వస్తువైనా సరే, ఈ పంచభూతాత్మకమైనది ఏదైనా సరే ఏమవుతుంది? క్షీణించబడుతూ ఉంటుంది. ఆ బ్రహ్మ భువనారులోక పునరావృత్తి అర్జున. అందుకని 14 లోకాల్లో ఎక్కడికో వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. ఏంటది? కేవలం రంగుల రాట్నం ఎక్కి దిగటం లాంటిది అంతే. రంగుల రాట్నం ఒక్కోసారి కింద ఉంటుంది, ఒకసారి పైన ఉంటుంది. సో పైన ఉన్నవాడు నేను పైనే ఉన్నాను అనుకుంటే మూర్ఖత్వం. మళ్ళీ కాసేపు కిందకు వచ్చేస్తాడు కదండి. సో ఎప్పుడైతే ఈ సత్వ రజో తమో గుణాలతో కూడిన కర్మలు చేస్తున్నంతసేపు ఈ రంగుల రాట్నంలో పైకి కిందకి తిరుగుతూ ఉండాలి. ఎవరైతే ఇనఫ్ ఇంకా రంగుల రాట్నం కంటిన్యూస్ గా ఉంటే ఏమవుతుందండి? కళ్ళు తిరుగుతాయి. అలాగే కంటిన్యూస్ గా మనం ఈ సంసార చక్రంలో ఉండటం వల్ల ఏమవుతాము? బాగా పీడితులవుతాం. దేని పట్ల? ఈ యొక్క ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలతో బాగా పీడింపబడిపోతాం అన్నమాట.
కాబట్టి తెలివైన వాడు ఏం చేస్తాడు, తెలివైన వాడు ఏం చేయాలి, రంగుల రాట్నం కంటిన్యూస్ గా ఉండడానికి ప్రయత్నించకూడదు, దిగటానికి ప్రయత్నించాలి కదండి. ఏదో ఎక్కాను బుద్ధి తక్కువ ఇంక దిగాలని ప్రయత్నించాలి కదండి. సో ఎప్పుడైతే తెలుసుకున్నాడో పైకి కిందకి వెళ్ళటం కాదయ్యా, నేను దీని నుంచి బయటకు వెళ్ళాలి అని ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ఏం చేస్తారు, ఆధ్యాత్మిక ఆచారాన్ని చక్కగా శరణాగతి పొంది ఏం చేస్తారు, ఆయన దగ్గర నుంచి భగవద్ విజ్ఞానాన్ని పొంది ఈ యొక్క 14 లోకాల నుంచి బయటికి, ఈ యొక్క భౌతిక విశ్వం నుంచి బయటికి కదండి, భౌతిక సృష్టి నుంచి బయటికి వెళ్ళి విరజా నది కూడా దాటి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి ఆధ్యాత్మిక లోకంలో ఒకానొక సేవకుడి కింద భగవంతుడికి సేవించుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనందరి యొక్క లక్ష్యం అదే. జీవుడి యొక్క లక్ష్యం అదేంటది, జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్. అది అర్థం చేసుకోవాలి, సంబంధ జ్ఞానం అర్థం చేసుకుని అభిధేయ ప్రాసెస్ ఏంటి, భక్తియుత సేవ, అలాగే మనం పొందేది ఏంటి, కృష్ణ ప్రేమ అనేది ప్రయోజన తత్వం. సో ఈ విధంగా సంబంధ అభిధేయ ప్రయోజన గురించి మన ఆచార్యులు చక్కగా చెప్పారు, దాన్ని తీసుకుని మనం ఆచరించాలి. సో ఈ 2 శ్లోకాల్లో ఆయన ఏం చెప్తున్నాడు, ఓకే ఏమంటున్నారు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో విత్తి తత్వత త్వక్వాదేహ పునర్జన్మ నైతి మామేతి సోర్జున. సో ఎవరైతే కృష్ణ భగవాన్ యొక్క జన్మ కర్మలను తెలుసుకుంటారో, జన్మ కర్మలు అంటే ఆయన చేసేవన్నీ కూడా, ఆయన భౌతిక సృష్టి చేస్తున్నాడు, అది అద్భుతమైన విషయం కదండి. సో ఆయన భౌతిక సృష్టి చేస్తాడు అన్నిటికీ ఆయనే కారణం, బట్ దేని చేత అంటబడరు, ఎంత అద్భుతమైన విషయం కదండి. మనం ఏదైనా ఒకటి కర్మ చేస్తే దానికి అంటబడుతూ ఉంటాం, బట్ కానీ స్వామి అలా కాదు. అలాగే స్వామి యొక్క భక్తులు కూడా ఎప్పుడైతే గుణాతీతంగా కర్మలు చేసి ఫలాపేక్ష రహితంగా స్వామి ప్రీత్యర్థమే చేస్తారో వాళ్ళు కూడా దేని చేత అంటపడకుండా ఉంటారంట కదండి. సో వాళ్ళు కూడా ఏమవుతారు, జీవన్ముక్తులు అవుతారు. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళే అదృష్టం వాళ్ళకి కలుగుతుంది. సో కాబట్టి అర్జునుడు చెప్తున్నాడు, ఎవరిని అడుగుతాం ఏదైనా ఒకటి మీరు డిస్ప్లే చేయండి అని, ఒక మెజిషియన్ దగ్గరికి వెళ్ళి ఏదో మంత్ర విద్య చూపించమని అడుగుతాం. అంతేగాని నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఏ మంత్రాలు చూపిస్తారు, ఏం చూపించలేరు కదండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా క్యూర్ చేయగలవో అడిగితే ఆయన క్యూర్ చేయగలడు. అంతేగాని అసలు రోగం గురించి అవగాహన లేని వాడి దగ్గరికి వెళ్ళి రోగం గురించి మీరు ఎలాగైనా క్యూర్ చేయండి, తనకి మీ అస్తవస్తు మంచిది అంటే చేయలేడు. అంటే ఎవరి దగ్గరైనా ఏదైనా శక్తి ఉంటే వాళ్ళు డిస్ప్లే చేయగలరు, లేకుండా వాళ్ళు డిస్ప్లే చేయలేరు కదండి. సో ఇక్కడ 100% నమ్మకం ఉంది అర్జునుడికి, ఎస్ మీరే అవతారి, మీరే దేవాది దేవుడు, మీరు చతుర్భుజ రూపాన్ని కూడా మీరు చూపించగలరు, ఎందుకంటే అవి కూడా మీ యొక్క స్వంశములు అని చెప్పి మీ యొక్క దివ్య మంగళ రూపాన్ని చూపించండి అని చెప్పి చక్కగా క్లియర్ గా ఆయన అడుగుతున్నారు. సో ఈ విధంగా మనకు అర్థమవుతుంది శ్రీకృష్ణ భగవానుడే ఈ యొక్క విశ్వానికైనా, విశ్వరూపానికైనా, చతుర్భుజ రూపాలకైనా, అనంత విశ్వాలకైనా, భౌతిక సృష్టికైనా, ఆధ్యాత్మిక సృష్టికైనా ఆయనే ఆధారం. ఈ అన్ని రూపాలుగా ఎక్స్పాండ్ అయినప్పటికీ కూడా, ఆయన పురాణ పురుషుడు అయినప్పటికీ కూడా ఎలా ఉంటాడు ఎప్పుడు ఆయన, నవయౌవనంచ. బ్రహ్మ సంహితలో ఏం చెప్తున్నారు, నవయౌవనంగానే ఉంటాడు ఆయన. ఆయన ఏ విధంగా స్వ అంశములు ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతాడో ఆ స్వ అంశములు కూడా ఎప్పుడు నవయౌవనంగానే ఉంటాయి. సో ఈ విధంగా ఎన్నో అద్భుతమైన అవతారాల్లో అద్భుతమైన పొటెన్సీస్, శక్తులు ఆయన డిస్ప్లే చేస్తూ ఉంటాడు. ఇది శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఈశ్వర తత్వం గురించి అర్జునుడు చక్కగా గ్లోరిఫై చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరో సో కాల్ మేము భగవంతుడు అయిపోయామండి, రాత్రి పడుకుని లెగిసేపాటికి మాకు అర్థం అయిపోయింది మేము భగవంతుడు అయిపోయామని చెప్తే, సో వాళ్ళని విశ్వరూపం చూపించమనాలి, సరే అయితే నీ చతుర్భుజ రూపం చూపించిన ఆయన ఒకసారి అని అడగాలి కదండి. అప్పుడు మనకు అర్థం అవుతుంది వాళ్ళు నిజంగా భగవంతుడో కాదు. ఎవరైనా భగవంతుడు అని చెప్పాలంటే శాస్త్రం వాళ్ళ గురించి చెప్పబడాలి. ఏ శాస్త్రం నీ గురించి చెప్పబడింది, నువ్వు జన్మ మృతి జరా వ్యాధిని ఆపగలుగుతున్నావా, నీ యొక్క శరీరాన్ని నువ్వు అదుపు చేసుకోగలుగుతున్నావా, నీ యొక్క నేచురల్ కాల్స్ నువ్వు ఆపగలుగుతున్నావా, అవతల వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది వాళ్ళు నియంత్రించగలుగుతున్నావా, ఇవన్నీ చేయలేనప్పుడు అవతల వాళ్ళు నీకు ఏది చెప్పకుండానే పరమాత్మకి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా నీకు అర్థమవుతుందా? ఇవన్నీ అడిగి తెలుసుకుని ఒకళ్ళని మనం భగవంతుని అవతారం కింద యాక్సెప్ట్ చేసి ఆరాధన చేయాలి కానీ, ఓకే 10 మంది వెళ్ళారు నేను కూడా వాళ్ళ మీద పడిపోతానంటే అది మూర్ఖత్వమైన విషయం అన్నమాట. సో ఈ విధంగా అర్జునుడు ప్రార్థిస్తున్నాడు. సరే అయితే ఇక్కడైనా అర్జునుడు ఇంకెక్కడైనా చూపించాడా ఈ యొక్క చతుర్భుజ రూపం అంటే? చాలా సార్లు చూపించాడు. మధ్యలో మనం చూస్తాం ఈ యొక్క ఎప్పుడైతే అశ్వత్థామ ఈ విధంగా ఉత్తరాదేవి గర్భం మీద అటాక్ చేసినప్పుడు, ఎప్పుడైతే అర్జునుడు తీసుకుని వస్తారు, పట్టి లాగి తీసుకుని వచ్చినప్పుడు ద్రౌపదీదేవి చాలా కరుణతో వద్దొద్దండి విడిచిపెట్టండి తిన్ని అని చెప్తుంది. కానీ అప్పుడు భీముడు ఏమంటాడు, లేదు డెఫినెట్ గా తిన్ని వధించాల్సిందే, తిని బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణ బంధువు,
సో బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా బ్రాహ్మణ లక్షణాలు లేకపోతే ఏమంటారు అని బ్రాహ్మణ బంధువు. సో బ్రాహ్మణ బంధువును ఎటువంటి విధంగా శిక్షించవచ్చు. సో అర్జున ఇతన్ని సంహరించాల్సిందే. ద్రౌపది దేవి ఏమంటుంది, అర్జున లేదు లేదు విడిచిపెట్టవయ్యా, క్షమించు, ఎందుకంటే నీ యొక్క వీళ్ళ తండ్రి గారి వల్లే కదా ఎంత విద్యా నైపుణ్యం వచ్చింది నీకు, మీ అందరు కూడా ఎంత సౌభాగ్యంగా ఉంటున్నారు. అటువంటి యొక్క గురువుకి మళ్ళీ అపరాధం చేస్తే మన వంశం అంతా కూడా నాశనం అయిపోతుందయ్యా, అటువంటిది వద్దు. ఆల్రెడీ నేను ఏదైతే పుత్ర శోకాన్ని అనుభవిస్తున్నానో అటువంటిది మీ గురువు గారి యొక్క పత్నికి అటువంటి శోకం ఇవ్వద్దు అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తూ ఉంటుంది. అది ఆవిడకి అందరూ కూడా యుధిష్ఠిర మహారాజు మిగతా పాండవులు అందరూ ఓకే ఓకే అని యాక్సెప్ట్ చేస్తారు. కానీ భీముడు ఏమంటాడు, లేదు లేదు నేను ఒప్పుకొని తిని. భీముడు రైజింగ్ అయిపోతూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, కృష్ణ భగవాన్ అడిగితే కృష్ణుడు అంటారు, బ్రాహ్మణ్ అయితే సంహరించకూడదు, బ్రాహ్మణ బంధువుకైతే పనిష్మెంట్ ఇవ్వచ్చు. సో నేను నీకు ధర్మ సూక్ష్మాలు చెప్పాను, నిర్ణయం నీదే. కృష్ణ భగవాన్ ఏం చేస్తారు, స్వతంత్రాన్ని మనకే విడిచిపెడతారు. భగవద్గీత మొత్తం అంతా చెప్పిన తర్వాత కృష్ణుడితో ఏమంటారు, ఓ కురునందన నీకు చెప్పాల్సిన జ్ఞానం అంతా చెప్పాను, ఆలోచించి నువ్వు నిర్ణయించుకో. అప్పుడు ఆయన ఏమంటాడు, కరిషే వచనం తవ కృష్ణ, నువ్వేం చెప్తా చేస్తానయ్యా, నష్ట మోహ స్మృతిర్లబ్ధ, నా మోహం నశించింది, మళ్ళీ స్మృతి వచ్చింది మొత్తం అంతా. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటో నాకు అర్థమైంది, అదే విధంగా ఆచరిస్తా. అదే విధంగా ఇక్కడ అర్జునుడు పరమ భక్తుడు అవటం కారణంగా కృష్ణ భగవాన్ మనసులోని విషయాన్ని అర్థం చేసుకుంటాడు. సో అదే సమయంలో మరి వీళ్ళిద్దరిని ఆపాలి కదా, అర్జునుడి మీదకి ఇటు సైడ్ భీముడు, ఇటు సైడ్ ద్రౌపది. అప్పుడు ఏం చేస్తాడు స్వామి, అప్పుడు ద్విభుజ రూపంలో ఉన్నాడు, సడన్ గా చతుర్భుజ రూపాన్ని మేనిఫెస్ట్ చేస్తాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఇక్కడ అర్జునుడితో చూస్తూ ఉంటాడు, మళ్ళీ ఒక రెండు చేతులతో ఏం చేస్తాడు, భీముడిని ఆపుతూ ఉంటాడు, ఇంకొక రెండు చేతులతో ఇక్కడ ద్రౌపది దేవుడు ఆపుతూ ఉంటాడు కదండి. ఆ తర్వాత అర్జునుడు చాలా తెలివిగా చక్కగా ఆలోచిస్తాడు. సో ఏమవుతుంది, బ్రాహ్మణుని కింద పుట్టి కూడా బ్రాహ్మణ బంధువు కింద వ్యవహరించి ఎవరైతే కనుక వాళ్ళు తప్పు చేస్తారో వాళ్ళని ఏం చేయవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఏమన్నా తీసేసుకోవచ్చు. మళ్ళీ ఏం చేయవచ్చు, వాళ్ళనైతే ఊరు నుంచి విడిచిపెట్టవచ్చు, ఊరు నుంచి పంపించేయచ్చు అనమాట, వాళ్ళ రెసిడెన్స్ నుంచి పంపించేయచ్చు. మళ్ళీ వాళ్ళకి హెయిర్ అంతా రిమూవ్ చేసేయచ్చు. అది వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ అన్నమాట. కానీ డైరెక్ట్ గా చంపకుండా వదిలేస్తారు. సో అర్జునుడు అదే ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతాడు. అశ్వత్థామని సంహరించడు, తనకున్న జ్యువెల్ ఏదైతే తల మీద ఉందో దాన్ని తీసేస్తాడో, తన హెయిర్ రిమూవ్ చేసేస్తాడు, తన రెసిడెన్స్ నుంచి బయట పంపించేస్తాడు. సో ఈ విధంగా ఇద్దరిని సాటిస్ఫై చేస్తాడు, భీముణ్ణి, అక్కడ ద్రౌపది దేవిని, కృష్ణ భగవాన్ కూడా ఎంతో సాటిస్ఫై చేస్తారు. సో ఈ విధంగా అక్కడ ఒక చతుర్భుజ నారాయణ కింద వస్తారు. మళ్ళీ మనం చూస్తాం బ్రహ్మ విమోహన లీలలో కూడా భగవంతుడు కృష్ణ భగవానుడు ఎక్స్పాండ్ అవుతాడు. ఆ యొక్క గోప బాలర్ల కింద, ఆవుల కింద, ఆవు దూడల కింద ఎక్స్పాండ్ అవుతాడు. ఎప్పుడైతే మళ్ళీ బ్రహ్మగారు వచ్చినప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా చతుర్భుజ రూపంలో మేనిఫెస్ట్ అవుతారు. అక్కడ మనకు ఒక చతుర్భుజ లీల ఒకటి మనకి దర్శితం అవుతుంది కదండి. ఈ విధంగా చాలా చోట్ల స్వామి యొక్క చతుర్భుజ రూపాన్ని ఆల్రెడీ డిస్ప్లే చేస్తూ ఉన్నాడు. సో స్వామికి ఏమి లేని శక్తి ఏమి కాదది, ఆయన నుంచి స్వాంశాలన్నీ వచ్చాయి. సో అర్జునుడు ఆ యొక్క రూపాన్ని చూడగోరుతున్నాడు ఇప్పుడు స్పెసిఫిక్ గా. సో అది చూపించిన తర్వాత స్వామి యొక్క ద్విభుజ రూపం మళ్ళీ శ్యామ సుందర రూపానికి మళ్ళీ స్వామి రావటం జరుగుతుంది. అప్పుడు భగవంతుడు మాట్లాడతాడు, రేపటి శ్లోకం నుంచి భగవంతుడు మాట్లాడతాడు. ఏమని చెప్పాడు ఆయన, అవన్నీ వివరాలు మనం రేపటి శ్లోకాల్లో తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు శ్లోకాల్లో? హరే కృష్ణ. కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్వత్ ప్రణామ్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సో మళ్ళీ మనం రేపొద్దున భగవద్గీత శ్లోకంలో మళ్ళీ కలుసుకుందామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత కీ జై. श्रील प्रभुपाद की जय. गुरुदेव जय पताक स्वामी महाराज की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. जय. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ.